సాధన ప్రథమ కర్తవ్యం. ఎవరైనా చాలా రోజుల తర్వాత ఆశ్రమానికి వస్తే భగవాన్ చిరునవ్వు నవ్వేవారు. ఇంతకాలం నుండి ఎందుకు రాలేదని ఎవరిని అడిగేవారు కాదు. ఇతరుల గురించి ఎవరైనా విమర్శిస్తే దాన్ని ఆపేవారు. మన పని మనం చేసుకుందాం, విమర్శ అసందర్భమైనది అనేవారు. కొందరు భగవాన్ దగ్గరికి వెళ్ళి ఆశ్రమాన్ని చక్కగా చూసుకోవడం లేదు, కొన్నిటిని మెరుగుపరచవచ్చునని ఫిర్యాదు చేస్తే 1, 2 సార్లు గమనించి, మీరు ఇక్కడికి దేనికి కోసం వచ్చారు? సాధన కోసం. మీ సాధన మీరు చేసుకోండి. ఆశ్రమాన్ని మెరుగుపరచడం కోసం మీరు వచ్చి ఉంటే అలా చేయవచ్చు. అందుకోసమా మీరిక్కడికి వచ్చింది? దానికోసం వేరే వాళ్ళు ఉన్నారు. అవి వాళ్లకు వదిలేయండి అనేవారు. కొందరు మహర్షితో భగవాన్ ఫలానా అతను మంచి వ్యక్తి కాదు, అతడిని ఆశ్రమం నుండి పంపించి వేయాలి అన్నప్పుడు భగవాన్ ఆయన ఎలాంటి వాడో చెప్పడానికి మీరెవరు అని ఎదురు ప్రశ్న వేశారు. ప్రతి ఒక్కరికి వారి వారి బలహీనతలు ఉంటాయి. ఆయన పాటికి ఆయనను వదిలేయండి అన్నారు. అంతటితో వదలక ఆ వ్యక్తి ఆశ్రమానికి చెడ్డ పేరు తెచ్చాడు కనుక మందలించాలని అన్నాడు. ఒకరు చెబితే అలా చేసే తత్వం భగవాన్ది కాదు. ఎందుకంటే మనలాగా ఆయనకు అహం లేదు కనుక తమ పేరు ప్రఖ్యాతులను పట్టించుకునే ప్రసక్తే లేదు. మనలాగే మనసు కలిగిన వారు కాదు ఆయన. జ్ఞాని, అవతారమూర్తి. ఏర్పడే పరిస్థితులకు అప్పటికప్పుడు ప్రతిస్పందించరు. స్థూలంగా భగవాన్ మనల్ని ధ్యానం చేసుకోమని బోధించారు. అలా ధ్యానం చేస్తున్నప్పుడు బయల్పడే ఆలోచనల్ని గమనించాలి. అలాంటి ఆలోచనల నుండి వేరుపడే ప్రయత్నం చేస్తే సగం యుద్ధం గెలిచినట్లే. దాన్ని మనం స్వంతంగా సాధించలేమన్నది తెలిసిన విషయమే. ఆయన కృప వల్లే అది సాధ్యమవుతుంది. ప్రతి ఒక్కరికి వారి వారి ఆధ్యాత్మిక పరిపక్వతకు తగినట్లు గురువు లభిస్తారు. గురువుల మధ్య తారతమ్యతలను భేరీజు వేయడం చేయరాని పని. ఉన్నత స్థాయికి చేరినప్పుడు అసలు గురువు శిష్యులు అంటూ ఉండరని, ఇతరులను తనను ఇతరులలో దర్శించగలుగుతాడు. అప్పుడు అన్వేషింపబడే వ్యక్తి ఒకరే అవుతారు.